హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సనాస్ కుకాలజీ. ఈరోజు మనం రెగ్యులర్‌గా చేసుకునే చపాతీలా కాకుండా ఎంతో టేస్టీగా, సింపుల్‌గా చేసుకునే రేష్మి పరాటాని చేసుకుందామండి. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే చాలా చాలా సాఫ్ట్‌గా కూడా ఉంటుంది. మీరు ఈ రేష్మి పరాటాని మార్నింగ్ టైం చేసుకున్నా కూడా ఈవినింగ్ వరకు కూడా ఇది చాలా మెత్తగా, సాఫ్ట్‌గా దూదిలాగా ఉంటాయి. అలాగే ఇందులోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ అయిన బంగాళాదుంప పచ్చి బఠానీ కర్రీని కూడా చేసుకుందామండి. ఈ రెండిటి కాంబినేషన్ అనేది చాలా చాలా బాగుంటుందండి. అలాగే ఈ కర్రీ కూడా క్విక్గా అయిపోతుంది. పదండి ఇప్పుడు ఈ బంగాళాదుంప పచ్చి బఠానీ కర్రీ అలాగే రేష్మి పరాటాని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా నేనైతే ఒక 2 మీడియం సైజు బంగాళాదుంపల్ని ఉడికించి పొట్టు తీసేసి తీసుకున్నాను. ఇప్పుడు ఈ బంగాళాదుంపల్ని మనం తురుముకోవాలండి. మీరు తురుముకొనే తీసుకోండి. అప్పుడే దీంట్లోకి ఏమీ ముక్కలు లేకుండా ఉంటుంది. చూడండి, ఈ విధంగా బంగాళాదుంపల్ని బాగా తురిమేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం 1 టేబుల్ స్పూన్ జీలకర్రని, 1 టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ని వేసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన ఒక పచ్చిమిర్చిని, రుచికి సరిపడా ఉప్పు, అలాగే సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీరని వేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఇందులోకి 1 కప్పు మైదా పిండిని వేసుకోవాలి. ఇప్పుడు మనం వీటన్నిటిని బాగా కలుపుకోవాలండి. ముందుగానే వాటర్ అనేది మనం వేసేయకూడదండి. ఎందుకంటే మనం బంగాళాదుంపల్ని ఉడికించి తీసుకున్నాం కాబట్టి దీంట్లో వాటర్ కంటెంట్ ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని కూడా వేసుకొని కలుపుకోవాలి. ముందుగానే మీరు దీన్ని ఈ విధంగా బాగా కలుపుకోండి. ఇప్పుడు ఈ విధంగా బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం ఎక్కువగా నీళ్ళని పోసేయకూడదండి. ఒక 4 నుంచి 5 టేబుల్ స్పూన్ల నీళ్ళని వేసుకుంటే సరిపోతుంది. చూడండి, నీళ్ళని వేసుకొని ఈ విధంగా మెత్తగా సాఫ్ట్గా కలుపుకోవాలండి పిండిని. చూడండి, ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఈ విధంగా పిండిని కలుపుకున్నాక ఇప్పుడు పైనుంచి ఈ విధంగా కొంచెం ఆయిల్ని అప్లై చేసుకోవాలి. ఈ విధంగా బాగా ఆయిల్ని అప్లై చేసుకున్నాక ఇప్పుడు మనం మూత పెట్టేసి దీన్ని ఒక 15 నిమిషాల పాటు నాననివ్వాలండి. పిండి నానేలోపు మనం కర్రీని ప్రిపేర్ చేసుకుందాం. ఇందుకోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక 3 లేదా 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సన్నగా చాప్ చేసుకున్న ఒక 1/2 కప్పు ఉల్లిపాయల్ని వేసుకోవాలండి. నేనైతే చాపర్లో చాప్ చేసి వేసుకుంటున్నాను. మీరైనా చాపర్లో చాప్ చేసుకోండి లేదా గ్రైండ్ చేసైనా వేసుకోండి. ఇప్పుడు ఉల్లిపాయని మనం లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్లోకి వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్లో పచ్చివాసన పోయేంత వరకు దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలండి. కనీసం ఒక 2 నిమిషాలైనా దీన్ని వేయించుకోండి. అప్పుడే మన కర్రీ రుచి అనేది చాలా బాగుంటుంది. ఈ విధంగా వేపుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక 2 టమోటాలని కూడా ఈ విధంగా చాప్ చేసి వేసుకోవాలి. మీరు టమోటాలని కూడా గ్రైండ్ చేసి కూడా తీసుకోవచ్చండి. నేనైతే చాపర్లో చాప్ చేసుకొని తీసుకుంటున్నాను. టమోటాలు వేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకున్నాక ఇప్పుడు మనం మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో టమోటాలని మగ్గించుకోవాలి. 2 నిమిషాల తర్వాత చూడండి, టమోటాలు అనేటివి మగ్గాయండి. అలాగే ఆయిల్ కూడా పైకి తేలుతోంది. ఇప్పుడు దీన్ని ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారపొడిని, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని వేసుకోవాలి. ఇప్పుడు మనం మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ పొళ్ళని మనం 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లోనే వేయించాలి. హై ఫ్లేమ్లో వేయిస్తే మాడిపోతాయి కాబట్టి లో ఫ్లేమ్ పెట్టుకుని దీన్ని 1 నిమిషం పాటు వేయించుకున్నాక ఇప్పుడు ఇందులోకి 2 మీడియం సైజు బంగాళాదుంపల్ని ఉడికించి ఈ విధంగా చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 కప్పు ఉడికించిన పచ్చి బఠానీని కూడా వేసుకొని ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇవన్నీ మసాలాలో బాగా మిక్స్ అవ్వాలి. చూడండి, ఈ విధంగా బాగా కలిపేసుకున్నాక మసాలాతో పాటే ఇంకొక 2 నిమిషాల పాటు వీటిని మగ్గనివ్వాలి. 2 నిమిషాల తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 కప్పు నీళ్ళని పోసుకుందాం. నీళ్ళని పోసుకున్నాక ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందామండి. మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు మనం మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 10 నుంచి 12 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనం ఉడికించిన బంగాళాదుంపలు బఠానీని వేసుకున్నాం కాబట్టి త్వరగానే ఇవి ఉడికిపోతాయి. 12 నిమిషాల తర్వాత చూడండి, మన కర్రీ అనేది చక్కగా కుక్ అయిందండి. ఆయిల్ కూడా పైన ఫ్లోట్ అవుతుంది. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కిచెన్ కింగ్ మసాలాను వేసుకోవాలి. మీ దగ్గర కిచెన్ కింగ్ మసాలా లేకపోతే మీరు గరం మసాలానైనా 1/2 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కస్తూరి మేథిని 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీరను కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి.
ఈ విధంగా బాగా కలిపేసుకున్నాక స్టవ్ని ఆఫ్ చేసేసుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మన బంగాళాదుంప పచ్చి బఠానీ కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాం. చూడండి, 15 నిమిషాల తర్వాత మన పిండి కూడా చక్కగా నానింది. ఇప్పుడు దీన్ని ఇంకొక నిమిషం పాటు ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాక ఇప్పుడు మనం చిన్న చిన్న పిండి ముద్దల్లాగా దీన్ని చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా మరీ పెద్ద ముద్దల్లాగా చేసుకోవద్దండి, చిన్న చిన్న ముద్దల్లాగా చేసుకోండి. చూడండి, అన్నిటిని ఈ విధంగా ముద్దల్లాగా చేసుకోవాలి. ఇప్పుడు మనం చపాతీ పీటని తీసుకోవాలండి. ఇప్పుడు మనం పొడి పిండిలోకి చపాతీ పిండిని బాగా డస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా డస్ట్ చేసుకున్నాక ఇప్పుడు మనం పల్చగా ఒత్తుకోవాలండి. మందంగా అస్సలు ఒత్తుకోకండి, మీకు ఎంత వీలైతే అంత పల్చగా వీటిని ఒత్తుకోండి. చూడండి, ఈ విధంగా పల్చగా ఒత్తుకోవాలన్నమాట. చూడండి, మీకు తెలుస్తోంది కదా ఎంతగా పల్చగా వచ్చాయో. ఇప్పుడు మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడయ్యాక కొంచెం ఆయిల్ని ఈ విధంగా గ్రీస్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ఒత్తి పెట్టుకున్న పరాటాను వేసేసుకోవాలి. పరాటాను వేసుకున్నాక దీన్ని 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలండి. ఇప్పుడు 1 నిమిషం తర్వాత దీన్ని ఇంకొక సైడ్కి తిప్పుకుందాం. ఇంకొక సైడ్ కూడా దీన్ని 1 నిమిషం పాటు కాలనివ్వాలి. ఇప్పుడు దీన్ని మనం ఇంకొక వైపుకి టర్న్ చేసుకుందాం. ఈ విధంగా టర్న్ చేసుకున్నాక ఇప్పుడు మనం దీనిపైన ఆయిల్ని అప్లై చేసుకోవాలండి. మీరు నెయ్యినైనా అప్లై చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా అప్లై చేసుకున్నాక ఇప్పుడు దీన్ని ఇంకొక సైడ్కి తిప్పుకొని ఇంకొక వైపు కూడా మనం ఆయిల్ని అప్లై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే వీటిని మనం 2 వైపులా ఈ విధంగా తిప్పుకుంటూ కాల్చుకోవాలండి. చూడండి, ఇది 2 వైపుల నుంచి కూడా చక్కగా కాలిందండి. మంచిగా లైట్గా కాలిపోయింది. చూడండి, లైట్ గోల్డెన్ కలర్లో. ఇప్పుడు దీన్ని మనం తీసి పక్కన పెట్టుకుందాం. ఇదే ప్రాసెస్లో మనం మిగిలిన అన్ని పరాటాలని కూడా కాల్చుకోవాలండి. వీటిని మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోండి. ఒక సైడ్ నుంచి కాలాక ఆయిల్ని అప్లై చేసుకొని దీన్ని ఇంకొక వైపుకి తిప్పుకొని 2 వైపులా ఆయిల్ని అప్లై చేసుకోవాలండి. అప్లై చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే 2 వైపులా తిప్పుకుంటూ కాల్చుకోండి. చూడండి, ఇది కూడా మంచిగా 2 వైపుల నుంచి కాలింది. దీన్ని కూడా మనం తీసేసుకుందాం. ఇప్పుడు మనం కర్రీని సర్వ్ చేసుకుందామండి. చూడండి, కర్రీ కూడా చూడడానికి ఎంత ఎమ్మీగా ఉందో కదండి. ఈ రేష్మి పరాటాతో పాటు ఈ కర్రీ కాంబినేషన్ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే ఈ పరాటా చూడండి 2 వైపుల నుంచి కూడా ఎంత మంచిగా కాలిందో. అలాగే చూడండి ఎంత సాఫ్ట్గా, ఎంత మెత్తగా దూదిలాగా ఉందో. తినటానికి కూడా ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు మార్నింగ్ చేసుకున్నా కూడా ఈవినింగ్ వరకు కూడా ఇవి ఇంతే సాఫ్ట్గా, ఇంతే టేస్టీగా ఉంటాయి. ఈ రేష్మి పరాటాలోకి బంగాళాదుంప పచ్చి బఠానీ కర్రీ కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ఈ 2 రెసిపీస్ని కూడా ట్రై చేసి చూడండి. మీకు ఈ రెసిపీస్ ఎలా అనిపించాయో నాకు తప్పకుండా కామెంట్లో తెలియచేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.